అండి వెల్కమ్ టు వాసవి వసుదే కుటుంబం. ఈ రోజు అయితే 200 ప్రసాదం బూర్లు తర్వాత రెగ్యులర్గా ఉండే ఇవి పూర్ణ బూర్లు కూడా ఉన్నాయి. ఒక 350 టోటల్గా అయితే 550 బూర్లు ఉన్నాయి. ఇవైతే మీకు ఈ రోజుని వీడియో అయితే ఇది చూపిస్తున్నాను. ప్రసాదం బూర్లు ప్రొసీజరు ఇదిగోండి, ప్రసాదం బూర్లు చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ప్రసాదం బూర్లు అయిపోయినాయి. తర్వాత దీనికి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం మనం. ఇవన్నీ 200 బూర్లు. ముందుగా అయితే నేను ఇక్కడ ఇది కరాచీ నూక తీసుకున్నానండి. ఇదిగో ఇది 2 కేజీలు, 2 కేజీ ప్యాకెట్లు రెండునివి. అంటే నేను కేజీన్నర వేస్తాను. కేజీ కరాచీకి మనకి బూర్లు అయితే వచ్చి 150 బూర్లు అవుతాయండి, అది లెక్క. ఇది నేను ఎప్పుడైతే కేజీన్నర వేస్తున్నాను, కేజీన్నర వేస్తే సరిపోతాయి, ఇంకా కొంచెం మిగులుతాయి. దీంట్లోకి అయితే ఇదిగోండి పంచదార కూడా తీసేసుకున్నాను. ఇది కొలుచుకుని కేజీన్నర అంటే ఇది వచ్చి కేజీకి ఇంకొక అరకిలో ఎక్స్ట్రా ఇవ్వాలి మనం ప్రసాదం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే. అంటే ఇది కేజీన్నర పంచదార తీసుకుని ఇంకొక 3 సోలు కూడా ఎక్స్ట్రా, అంటే ఇంకో 30 కేజీ ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే ఇది మొత్తం 2.5 కేజీలు పంచదార, కేజీన్నర నూక కరాచీ రవ్వ, ఒక 2.5 కేజీ పంచదార తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నెయ్యి సగమును డాల్డా సగం వేస్తున్నాను. సరే, కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను, అంటే రవ్వ వేయించుకోవడానికి. ఇదిగోండి రవ్వని వేయిస్తున్నాను. సన్నసెగ పెట్టి రవ్వని బాగా దోరగా వేయించుకోవాలి. ఇంకా వేగుతుందండి, చూసారు కదా. సన్న మంట మీద పెట్టి దోరగా వేయించాలి, అప్పుడే దీనికి ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. ఇది చూసారు కదండి, మంట సన్న సెగ మీద, లేకపోతే మంట పెద్ద మంట పెట్టేసామనుకో ఇలా పైనుంచి లాగేటప్పుడు అడుగును మాడిపోద్ది. ఇదిగోండి అంత ఇదిగోండి రవ్వ వేగిపోయింది. ఇది తీసేసి ఇంకొక వాయి కూడా వేసేస్తాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రసాదం చూపిస్తాను. ఇదిగోండి ఆ వాయి తీసాను, ఇందాక వేగింది తీసాను. ఇది మళ్ళీ ఇంకొక నూక వేసాను, ఇంకొక అరకిలో నూక వేసాను. ఇందాక కేజీ కదా, ఇది కూడా శుభ్రంగా వేయించేసిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను. నూకంతా వేగిపోయింది, తీసానండి. ఇప్పుడు ఇదిగో పంచదార తీసుకున్నాను కదా, ఇది 2.5 కేజీలు. వాటర్ కూడా తీసుకుని గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇది వచ్చి ఇదిగోండి తవ్వతో తీసుకున్నాను కదా, 3 తవ్వలు. ఈ తవ్వని ఈ లోట ఒకటే క్వాంటిటీ, అంటే 3 తవ్వలు తీసుకున్నాను కదా, దీంతో 6 తవ్వలు అయితే నీళ్లు పోసాను. ఇప్పుడు ఈ వాటర్లో ఈ పంచదార వేసేసి స్టవ్ మీద పెట్టేద్దాం. వేసేస్తున్నాను. ఇది పంచదార కలుపుతూ ఉండాలండి, లేదంటే మళ్ళీ అడుగు పట్టేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఇది ప్రసాదం చేసినప్పుడు అయితే నూకకి 1 వంతుకి 2 వంతులే నీళ్లు పోయాలి. అదే మీకు ఉప్మాకైతే 3.5 పోసుకోవచ్చును, ఎందుకంటే ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి. ప్రసాదం చేసినప్పుడు ఈ పంచదార వేస్తాం కాబట్టి ఇది కరిగి మళ్ళీ వాటర్ కింద అయిపోద్ది. 3 గ్లాసులు నీళ్లు పోసామంటే ఎక్కువ అయిపోద్ది అనమాట. అందుకని మనం ప్రసాదం చేసుకున్నప్పుడు నీళ్లు తక్కువ తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ప్రసాదం అయితే బాగా వస్తుంది. మనం ఓన్లీ కేసరి చేసినప్పుడు అయితే కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు, బూర్లకైతే ఉండవ్వాలి కదా, అందుకని చెప్పి ఇలాగే తీసుకోవాలండి. 1కి 2 గ్లాసులు నీళ్లు పోసుకుని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బూర్లకి ఉండ. పంచదార మొత్తం కరిగిపోయింది. యాలకి కూడా వేసేద్దామండి. ఇప్పుడు యాలకి కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు రవ్వ వేసేద్దాం. ఇది కలుపుతా రవ్వ వేయాలి, అది వేసిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీని. ఇది గడ్డలు కట్టకుండా మనం శుభ్రంగా కలిపేసుకున్నాం. దీన్ని కట్టేస్తానండి. ఇప్పుడు కొంచెం డాల్డాని నెయ్యి వేసి స్టవ్ అయితే కట్టేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం డాల్డాని కొంచెం నెయ్యి వేసేస్తాను. ఇందులో జీడిపప్పులు అయ్యి ఏం వేయట్లేదు, మామూలుగానే. దీన్ని ఇది వేసిన తర్వాత మనం కాసేపు మూత పెట్టేసామంటే గట్టిపడిపోద్ది. ఏమంటే డాల్డా వేసాను, కరుగుతుంది. తర్వాత ఇది కరిగిపోయిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేద్దాం.
నెయ్యి కూడా వేసాను. దీన్ని ఇప్పుడు బాగా కలిపేద్దాం. బాగా కలిసిపోతే సరిపోద్ది. ఇది చల్లారిపోయింది. ఉండలు అయితే చేసానండి. ఇక చూసారు కదా, చక్కగా వచ్చేసినాయి అంటుకోకుండానే. ఇక మీకు పూర్ణం చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఇది కరెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ ఇలా సరిపోద్ది. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటేనే. ఇదిగోండి, మనకి కరాచీ నూక అయితే కేజీ నూకకి 150 బూర్లు అవుతాయి. ప్లస్ అదే మన శనగపప్పు పూర్ణంకి అయితే కేజీ శనగపప్పు పూర్ణానికి ఓన్లీ 100 బూర్లే అవుతాయి. ఇదైతే 150 అవుతుంది, అదైతే 100 అవుతాయి. పైన ఇంకొక 10 ఎన్ని ఎక్స్ట్రా అవుతాయి. ఇప్పుడు ఈ పళ్ళులు వేసినవి అయితే 150 ఉండలు. ఇదిగోండి, ఇది 200కి పైన అయినాయి. పిండి కలిపేసాను, చూపిండి మొత్తం. ఇది 500కి సరిపోతుంది. మొత్తం కలిపేసాను. ఇక ఇవి ప్రసాదం బూర్లు అయితే 200, ఇవి వచ్చి ఒక 350 ఉన్నాయి. సరిపోతుంది. ఇది పిండి సరిపోకపోతే మళ్ళీ కలపాలి. సో ఇప్పుడైతే బూర్లు వేసేద్దాం. ఇవన్నీ వేసాను. ఇవైతే 50 వేసాను పిండిలోని. బూర్లు వేసేయచ్చు. ఇవన్నీ వేగిపోయినాయి. వేగినవి తీసేస్తున్నాను. అలా మొత్తం వేసేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. బూర్లు అయితే పూర్తయిపోయినాయి. ఇదిగో ఈ అట్టపెట్టెల్లోని వేసేస్తాను. ఒక్కొక్క దాంట్లోని 100 పడతాయి. 2 వాటిలోని వేసేస్తున్నాను. ఇదిగోనండి, బూర్లు అయితే బాక్సులో సర్దేశాను. ఇందులో ఒక 100, ఇందులో ఒక 100 అయిపోయినాయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.